హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ మేడ్ సోప్స్. సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేనైతే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. బయట మనకు మార్కెట్లో దొరికే సోప్స్ ఎలా అయితే వర్క్ చేస్తాయో సేమ్ ఇవి కూడా అలానే వర్క్ చేస్తాయి. మంచి ఫోమ్ తోటి, అలాగే మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటాయి. అంతేకాదు మనకి నచ్చిన ఫ్లేవర్స్ తోటి చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే ఫస్ట్ వేపాకు తీసుకుంటున్నాను. సో నేను వేపాకు ఫ్లేవర్ని యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చినవి అయితే తీసుకోండి. సో ఫస్ట్ అయితే వేపాకుని నీట్గా వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఫిల్టర్ చేయడానికైతే ఒక క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్లో జ్యూస్ అంతా వేసి మంచిగా వడకట్టి జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి అయితే నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. గోపురం పసుపు తీసుకుంటున్నాను నేను. సో ఇదైతే ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వేపాకు జ్యూస్ అయితే పక్కన పెట్టేసేసుకుందాం. ఇంకా బౌల్ తీసుకొని కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, అలాగే కొంచెం కాఫీ పౌడర్, అలాగే కొంచెం పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈరోజు అయితే నేను 2 రకాల సోప్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఒకటి వేపాకుది, అలాగే ఇంకొకటి శనగపిండిది. ఇది వచ్చి సోప్ బేస్. సో నేనైతే దీన్ని డీమార్ట్లో తీసుకున్నాను. ఇదైతే నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో ఈ చిన్న పీసెస్ ఉంది కదా, అది డీమార్ట్లో, పెద్ద పీసెస్ ఉందేమో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో ఈ 2 అయితే నేను ఈరోజు యూజ్ చేయబోతున్నాను సోప్స్ కోసం. సో చాలా పెద్దగా ఉంది, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. సో ఆ బార్ అయితే కట్ చేసి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నాను. మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి ఎలా కట్ అవుతుందో. చాలా సింపుల్గా అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అంటే చాలా క్లియర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా చూడడానికి చాలా బాగున్నాయి కదా. సో వీటిని ఒక బౌల్లో వేసి మనం వేడి చేసుకోవాలి. సో మొత్తం ఇది లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా మనం వేడి చేస్తూ ఉండాలి. ఇవైతే మనకి ఫ్లేవర్స్ అనమాట. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఒకటి రోజు, అలాగే జాస్మిన్, శాండల్వుడ్, ఇలా డిఫరెంట్ వచ్చాయి. సో నేను ఈరోజు అయితే శాండల్వుడ్ ఫ్లేవర్ తీసుకుందాం అనుకున్నాను. సో అదే మీ ముందైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో బాటిల్ అయితే ఇలా వచ్చింది శాండల్వుడ్ది. సో దీని స్మెల్ కూడా చాలా బాగుంది. చూడడానికి చాలా చిన్న బాటిల్, కానీ మనం యూజ్ చేసేది కొంచెమే కాబట్టి మనకి చాలాసార్లు అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం సోప్ బేస్ మొత్తం ఇందాక మనం వేడి చేసి మొత్తం అది లిక్విడ్గా అయిపోవాలి అనుకున్నాం కదా. సో చూడండి, అది లిక్విడ్గా అయిపోయిన తర్వాత నేను మనకి నచ్చిన ఫ్లేవర్ అయితే యూజ్ చేశాను. నేనైతే శాండల్వుడ్ తీసుకున్నాను. మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోండి. అలాగే మనం ఆల్రెడీ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ వేపాకు జ్యూస్ అయితే నేను ఇందులో వేసి మొత్తం కలిపేశాను. ఇదైతే నాకు సోప్ మౌల్డ్స్, ఇది కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఇవి లేదు అని అనుకుంటే ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి కొబ్బరి నూనె అప్లై చేసి, సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నదైతే మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసేయండి. సో నేనైతే ఇప్పుడు ఈ సోప్ మౌల్డ్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఇదంతా కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి, ఎందుకంటే అది చల్లారే కొద్దీ సోప్ బేస్ మళ్ళీ సాలిడ్ స్టేట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో లిక్విడ్గా ఉన్నప్పుడే చేసేసుకోవాలి మొత్తం. సో ఇది ఒక 4 అవర్స్ అయితే మంచిగా డ్రై చేసుకోవాలి. ఒక 4-5 అవర్స్ తర్వాత అయితే చూడండి ఎలా వచ్చాయో సోప్స్ అయితే. సో కొంచెం కూడా ఎక్కడ వేస్ట్ అనేది అవ్వలేదు. సో మనం ఎంత అయితే ప్రిపేర్ చేసామో అంతా కూడా మనకి సోప్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. దీన్ని రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తున్నాయో. అసలు చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అది కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా మనకి నచ్చినట్లుగా. సో చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. 2 రకాల సోప్స్ అనుకున్నాం కదా. సో ఇది వచ్చేసరికినేమో వేపాకుది, గ్రీన్ కలర్లో ఉంది. సో కొంచెం బ్లాక్లో ఉంది వచ్చి మనం కాఫీ పౌడర్, శనగపిండి వేసాం కదా అది. సో ఈ 2 రకాల సోప్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మేము ముందు ఒకసారి ట్రయల్ వేస్తాను. సో ఇదైతే శనగపిండి సోప్స్తో యూజ్ చేస్తున్నాను. చూడండి, సో మనం నార్మల్ సోప్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అట్లానే యూజ్ చేసుకోవచ్చు. మనకి సేమ్ ఫోమ్ కూడా సేమ్ మనకి నార్మల్ సోప్స్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. అండ్ మనం ఆల్రెడీ శాండల్వుడ్ ఫ్లేవర్ యూజ్ చేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది.
నేనైతే ఇప్పుడు వేపాకు అలాగే శనగపిండి యూస్ చేశాను కదా. మీరైతే మీకు నచ్చినట్లుగా మీరు క్యారెట్ యూస్ చేసుకోవచ్చు, పపాయ యూస్ చేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ ఇంకా ఆరెంజ్ పీల్తో కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్.